అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. నిన్న విజయవాడకి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్మార్ట్ మీటర్లు అదానీ కంపెనీకి, అలాగే సత్యసాయి షిరిడి సత్యసాయి కంపెనీకి ఒప్పందం చేసుకున్న పద్ధతిలో స్మార్ట్ మీటర్లు విజయవాడలో దగ్గరగా 3 కంటైనర్లు దిగినాయంట. అంటే ఇది గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తే ఆ ఆందోళనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా పాల్గొని ఈ పద్ధతి మంచిది కాదు, వినియోగదారుల మీద భారం పడద్దని చెప్పేసి ఖండించారు. అంటే ఇవి గృహ వినియోగానికి, పారిశ్రామిక వినియోగానికి, రైతులకి సంబంధించి ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లు కూడా బిగించడం ద్వారా దగ్గరగా 4,436 కోట్ల రూపాయలు వినియోగదారుల మీద అదనంగా భారం పడడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, రకరకాల పేర్లతోటి సర్ఛార్జీలని, విద్యుత్ ఛార్జీలని, అడ్వాన్సులని, ఇట్లా రకరకాల పేర్లతోటి 50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం మోపింది. మేము ఏ విధమైన భారం మోపని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే గతంలో వ్యతిరేకించారో ఈ మీటర్లకు సంబంధించిన సమస్యని ఇవాళ అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతున్నట్లుగా మీటర్లు రాజధాని కేంద్రానికి రావడంతో రాష్ట్ర ప్రజలు అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. రైతాంగానికి సంబంధించి కూడా ఇది తీవ్ర ఇబ్బందిగా ఎదురవుతా ఉంది. గత ప్రభుత్వం గతంలో శ్రీకాకుళం జిల్లాని ఎంపిక చేసుకొని దీన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేసి అక్కడ నిరసన ఎదుర్కొంది రైతులతో. అయినా కొంత భాగం బిగించారు. ఏమంటే అది మేము దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నాం శ్రీకాకుళం జిల్లాని చెప్పారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి బిగించడానికి ప్రయత్నం చేస్తే చాలా చోట్ల, ఎక్కువ చోట్ల వ్యతిరేకించారు, కొన్ని చోట్ల ఆపేశారు కూడా. అంటే ఇది విద్యుత్ బిల్లుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఈ ఒప్పందం అంతా జరిగింది అనేది ఒక భాగం అయితే, ప్రతి 30 గంటకి ఒక రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాడు. గిట్టుబాటు ధరలేదు, పంటలు సరిగ్గా పండే పరిస్థితి కనపడతలేదు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, ఎరువుల ధరలు పెరిగినాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో వ్యవసాయాన్ని రక్షించమని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తూ మినిమం సపోర్ట్ ప్రైస్కి, అంటే కనీసంగా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి దాన్ని మోడీ గారిని అడిగితే గత ఆందోళన కారణంగా వ్రాతపూర్వకంగా ఇచ్చారు, మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇస్తామని చెప్పి. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంత సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్ని స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా మరింత విద్యుత్ భారాన్ని, అంటే మూలిగే నట్టు మీద తాటిపండు పడ్డట్టు రైతులకు సంబంధించి ఈ భారాన్ని మోపే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని రైతు సంఘంగా ఇతర సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మేము కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకోసం ఈ భారాలని రైతుల మీద కానీ, అలాగే గృహ అవసరాలకి విద్యుత్తును వినియోగించే వాళ్ళ మీద కానీ ఎవరి మీద కూడా పడకుండా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అల్టిమేట్గా ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఒకవేళ ప్రభుత్వం ఏకపక్షంగా అందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా, భిన్నంగా గతంలో వాళ్ళు వ్యతిరేకించిన దాన్ని ఇప్పుడు మళ్ళీ మోడీ కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం రైతుల్ని, అట్లాగే కార్మికుల్ని, ప్రజలందరినీ సమీకరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.